ప్రతి ఒక్క విషయం మాట్లాడడానికి మాకు ఒక బాకీ కార్డు అనేది ఒకటి మేము చేయించినాం ఆల్రెడీ. ఈ బాకీ కార్డులో ఏంటి అంటే దివ్యాంగులకు నెలకు 6,000 రూపాయలు హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా 2,000 ఏమో కానీ 4,000 కూడా చక్కగా ఇచ్చే టైం కూడా లేదు ఆయనకు. కాబట్టి ఒక్కొక్కరికి మా దివ్యాంగినికి ఒక్కొక్కరికి 46,000 రూపాయలు ఈరోజు వరకు బాకీ ఉన్నాడు. కాబట్టి మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మేము సపోర్ట్గా నిలబడతాం. మా దివ్యాంగుల తరపు నుంచి మొత్తం అందరం కాబట్టి మేము సునీతమ్మకు అండగా నిలబడతామని చెప్పేసి ఈసుబుగూడకు మేము వచ్చామండి. అట్లాగే మా జనరల్ సెక్రటరీ ప్రవీణ్ గారు కూడా 2 మాటలు మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నామండి. దివ్యాంగులకు అవే 4,016 రూపాయలు ఇస్తున్నారండి. మాకు అవే 4,016 రూపాయలు ఇస్తారు. అవి కూడా కరెక్ట్ టైంకి ఇస్తలేరు. డబుల్ బెడ్రూమ్లు ఇందిరామ్మ ఇండ్లు ఇస్తాం మేము మీకు అది అని చెప్పారు. ఇప్పటి వరకు కూడా మేము ఆల్రెడీ పెట్టినాం కూడా. మేము ఆఫీసుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాం. మాకు ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్లు కూడా రాలేదు. మేము ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు మేము ప్రత్యేకంగా ఏంటంటే మేము ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే మేము దివ్యాంగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇంటింటికి పోయి ప్రచారం చేయడానికి వచ్చినాము. ఇది మా బాకీ కార్డు అండి. మాకు 6,000 ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. ఆయనకు ఏది సంవత్సరం దాటింది 2 సంవత్సరాలు దాటిందని చెప్పి ఆయన పాలన దాటిందని సెలబ్రేషన్ చేసుకోవడానికి డబ్బులు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి. కానీ మాకు దివ్యాంగుల పెన్షన్ పెంచడానికి లేదు. అట్లే మాకు ఏది బస్సు కూడా ఫ్రీ ఇస్తా అన్నాడు. ఇంతవరకు ఆ ఊసు కూడా ఎత్తట్లేదు ఆయన. ఇట్లా దివ్యాంగులను ఎక్కడ పోయినా అడుగడుగున ఎయిడ్స్ అండ్ సప్లయన్స్ విషయంలో కూడా ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. ఇట్లా మేము ప్రతి దాంట్లో దివ్యాంగులం ఇబ్బంది పడతాం. మా దివ్యాంగులకు ఏమేమి బాకీ ఉండే అనేది ఇట్లా బాకీ కార్డు తరఫున మా దివ్యాంగుల మహిళలకు బంగారం ఇవ్వాలి. బంగారం ఇస్తలేరు. ఎట్ ద సేమ్ టైం మాకు ఏది మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి చదువుకున్న వాళ్ళకి, అవి వేస్తలేరు. అట్లే పెన్షన్ విషయానికి వచ్చేసరికి మాకు ఇప్పటి వరకు 23 నెలలకు గాను ఆయన 46,000 బాకీ ఉండు. ఎందుకంటే 2,000 పెంచుతా అన్నాడు. ఇంతవరకు పెంచలేదు. ఆ 2,000 చొప్పున లెక్క పెట్టుకుంటే 23 నెలలకు 46,000 ఆయన ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ మాకు బస్ ఏదైతుందో ఆ బస్సు కూడా ఫ్రీ ఇస్తా అన్నాడు. ఇంతవరకు అది ఫ్రీ ఇవ్వలేదు. ఎట్ ద సేమ్ టైం మాకు రిజర్వేషన్ ఉంది 4%. దాని ఊసి ఎత్తుతలేరు. ఎట్ ద సేమ్ టైము మాకు ఇంతకుముందుకు ఎక్స్ చైర్మన్ ఎవరైతే వాసుదేవరెడ్డి గారు ఉండో ఇది మహిళా శిశు సంక్షేమ శాఖ దాంట్లో కలిపినరు మా దాన్ని సపరేట్ చేయాలని చెప్పి 34 జీవో తీసుకొస్తే దాన్ని ఇప్పటివరకు సపరేట్ చేసే విషయం అసలు మాట్లాడతలేరు వాళ్ళు. ఇలాంటి విషయాలన్నీ మా దివ్యాంగులకు అవగాహన కల్పించి ఈసారి మనం ఇక్కడ మాగంటి సునీత గారిని గెలిపించుకుంటే ప్రభుత్వానికి ఒక మెసేజ్ వెళ్ళినట్టు ఉంటుంది. అరే మనం వీళ్ళకి డోకా చేసినాం కాబట్టి వీళ్ళు మనకు ఓటు వేయకుండా వాళ్ళని గెలిపించుకుంటా అని చెప్పి ప్రభుత్వానికి ఒక గట్టి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది దివ్యాంగుల తరఫున అని చెప్పి మేము అంబర్పేట నియోజకవర్గం నుండి ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నామండి.